నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ చాలా అవసరమైన విశ్లేషణలోకి వెడుతున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగల ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మట్టి పరీక్షలతో వ్యవసాయాన్ని మళ్లీ లాభసాటిగా ఎలా మార్చుకోవచ్చు, అసలు నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం వేసుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో వ్యవసాయమంటే అదృష్టం మీద ఆధారపడే జూదంలా మారిపోయిందా? మన రైతు సోదరులు నిరంతరం పెరుగుతున్న ఎరువుల ఖర్చులు ఒకవైపు, ఆశించని స్థాయిలో రాకపడిపోతున్న దిగుబడులు మరోవైపు. ఈ రెండింటి మధ్య తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కేవలం అంచనాల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం వ్యవసాయంలో దాగియున్న ఒక సంక్షోభ వలయం. ఇది ఒక పెద్ద పజిల్ లాంటిది. గుడ్డిగా అంచనాలతో పోషకాలను వాడటం మొదటి అడుగు అయితే, ఆ తర్వాతేమవుతుంది? యూరియా, ఇతర రసాయనాలను మితిమీరి వాడేస్తాం. దీనివల్ల నెమ్మదిగా నేలసారం క్షీణించిపోతుంది, పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతాయి, ఆఖరికి దిగుబడి దారుణంగా పడిపోతుంది. సరైన డేటా లేకుండా చేసే వ్యవసాయం ఒక విషవలయంలా మనల్ని నష్టాల ఊబిలోకి ఎలా నెట్టేస్తుందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. పైకి పచ్చగా కల్పించే పొలమడుగున ఎలాంటి విధ్వంసం జరుగుతోందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. pH అసమతుల్యత వల్ల మొక్కలకు పోషకాలు అస్సలందవు. అలాగే పెరుగుతున్న లవణీయత అంటే ఉప్పు శాతం వల్ల వేర్లు నీటిని కూడా గ్రహించలేవు. మరోవైపు నేలలో ప్రాణమైన సేంద్రియ కర్బనం నశించిపోవడం, ఏ పోషకం తక్కువగా ఉందో తెలియని పోషకాల అంధత్వం వల్ల గుడ్డిగా మందులు వాడి డబ్బు వృధా చేయడం జరుగుతోంది. ఇవన్నీ కంటికి కనిపించకుండా మన జేబులకు చిల్లులు పెడుతున్నాయన్నది అక్షర సత్యం. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే శాస్త్రీయ వ్యవసాయం. పాతకాలపు అంచనాల వ్యవసాయానికి, ఈ డేటా ఆధారిత శాస్త్రీయ వ్యవసాయానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. అంచనాలతో చేసే వ్యవసాయంలో ఎరువుల వాడకం ఎప్పుడూ ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటుంది. దీనివల్ల వృధా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి లాభాలు గాల్లో దీపంలా అస్థిరంగా మారతాయి. కాని శాస్త్రీయ వ్యవసాయం అలా కాదు. ఇందులో ఖచ్చితమైన మోతాదులు వాడతాం. అవసరమైన వరకే వాడటం వల్ల బోలెడంత ఖర్చు ఆదా అవుతుంది, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా దిగుబడి, లాభాలు సురక్షితంగా ఉంటాయి. ఖర్చులు వృధాను అరికట్టడానికి అక్షరాల ఇదే సరైన మార్గం. అయితే ఈ శాస్త్రీయ వ్యవసాయానికి అసలైన పునాది ఏమిటంటే ఖచ్చితమైన భూసార పరీక్ష. సింపుల్గా చెప్పాలంటే ఈ భూసార పరీక్ష అనేది మన పొలానికి ఒక రోగనిర్ధారణ యంత్రం లాంటిది. అసలిందులో ప్రధానంగా ఏం పరీక్షిస్తారో చూద్దాం. నత్రజని, ఆకులు, కాండం పెరుగుదలకు అత్యవసరం. భాస్వరం, బలమైన వేర్ల వ్యవస్థను నిర్మిస్తుంది. పొటాషియం, మొక్కల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఓసి అంటే సేంద్రియ కర్బనం. ఇది నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి అసలైన ప్రాణం లాంటిది. వీటికి తోడు pH మరియు ఈసీ పరీక్షల ద్వారా నేల స్వభావాన్ని, లవణీయతను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇదంతా ఒక సైంటిఫిక్ మ్యాజిక్ లాంటిది. ఇదంతా వినడానికి కొంచెం కష్టమైన ప్రాసెసేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది చాలా సులభమైన 3 దశల విధానం. మొదటిది, పొలం నుండి కేవలం 500 గ్రాముల మట్టి నమూనాను సేకరించడం. రెండవది, ఆ మట్టిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ల్యాబ్కు పంపడం. ఇక మూడవది, వాట్సాప్ ద్వారా పూర్తి రిపోర్ట్ పొందటం. ఈ చిన్న ప్రక్రియను ఖరీఫ్ ప్రారంభానికి ముందే పూర్తి చేస్తే ముందుగానే తగిన ఇన్పుట్స్ కొనుగోలు చేసుకుని పక్కా ప్రణాళికతో ఉండొచ్చు. టెక్నాలజీ ఎంత వేగవంతమైపోయిందంటే ల్యాబుకు మట్టి చేరిన కేవలం 24 నుండి 48 గంటల్లోపే పూర్తి నివేదిక నేరుగా స్మార్ట్ఫోన్లో వాట్సాప్కు వచ్చేస్తుంది. ఎవరూ ఎక్కడికీ తిరగాల్సిన పని లేదు. ఇందులో మనం వేసే పంటకు తగిన ప్రత్యేక సూచనలు, ఏ ఎరువు ఎంత మోతాదులో వెయ్యాలో స్పష్టమైన గైడెన్స్ ఉంటుంది. అంతేకాదు, భవిష్యత్ అవసరాల కోసం ఈ డిజిటల్ రికార్డు మొబైల్ ఫోన్లోనే శాశ్వతంగా భద్రంగా ఉండిపోతుంది. మరి ఇంత ఖచ్చితమైన, శాస్త్రీయమైన విశ్లేషణకు చాలా ఖర్చవుతుందేమో అనుకుంటున్నారా? అస్సలు కాదు. దీనికయ్యే ఖర్చు కేవలం 300 రూపాయలు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. ఇంత తక్కువ ధరలో ఈ సేవను తీసుకురావడం వెనక ఉన్న ఏకైక ఉద్దేశ్యం ప్రతి సన్నకారు రైతు కూడా ఈ సాంకేతికతను అందుకోవాలన్నదే.
ఒక సీజన్ పెట్టుబడితో పోలిస్తే ఈ 300 రూపాయలు అక్షరాల వేల రూపాయల వృధాను అడ్డుకుంటుంది. ఇది నిజంగా గేమ్ చేంజర్. సరే, అంతా బావుంది. అసలు మట్టి నమూనా ఎలా తీయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. మట్టి తీసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఎరువులు చల్లిన వెంటనే ఎప్పుడూ నమూనా తీసుకోకూడదు. అలాగే చెట్ల నీడ, గట్టులు, కంచెల దగ్గర మట్టి అస్సలు తీయరాదు. ప్రతి 2.5 నుండి 5 ఎకరాలకు ఒక నమూనా మాత్రమే తీయాలి. ఒకవేళ భూమి రంగులో, స్వభావంలో తేడాలుంటే వేర్వేరు నమూనాలు తీయాలి. దీనికోసం ఒక పార లేదా సాయిల్ యాగర్, శుభ్రమైన ప్లాస్టిక్ బకెట్, మార్కర్ పెన్, కొత్త ప్లాస్టిక్ కవర్ ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ముందుగా వరి, పత్తి లాంటి సాధారణ పంటలకు వీ-కట్ విధానం ఎలా పాటిస్తారో చూద్దాం. పైభాగంలో ఉన్న చెత్తను తొలగించి పారతో ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు గుంత తవ్వాలి. ఆ తర్వాత గుంత పక్కల భాగం నుండి పైనుండి కిందకు మట్టిని సమానంగా గీకి తీయాలి. ఇలా పొలంలో 5 నుండి 10 చోట్ల జిగ్జాగ్ పద్ధతిలో మట్టి తీసి ఆ బకెట్లో వేసి బాగా కలపాలి. అందులో నుండి కేవలం 500 గ్రాముల మట్టిని మాత్రమే ఫైనల్ నమూనాగా తీసుకోవాలి. కానీ మామిడి, నిమ్మలాంటి ఉద్యానవన పంటలకు విధానం కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ చెట్టు కాండం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి తీయకూడదు. దీన్నే క్యానోపీ డ్రిప్ లైన్ విధానం అంటారు. అంటే మధ్యాహ్నం పూట చెట్టు ఆకుల నీడ ఎక్కడైతే ఆఖరణ పడుతోందో సరిగ్గా ఆ అంచు వద్ద మాత్రమే సేకరించాలి. చుట్టూ 4 నుండి 5 చోట్ల 2 లోతుల్లో, అంటే పైన 0 నుండి 30 సెంటీమీటర్లు, ఆ కింద 30 నుండి 60 సెంటీమీటర్ల లోతుల్లో తీసి వాటిని బాగా కలిపి నమూనా తయారుచేయాలి. ఈ తేడాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మట్టిని సేకరించడం పూర్తయింది. ఇక దాన్ని ల్యాబ్కు పంపే ముందు సురక్షితంగా ప్యాక్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ప్యాక్ చేసిన కవర్పై రైతు పేరు, మొబైల్ నంబర్, గ్రామం, సర్వే నంబర్, వెయ్యబోయే పంట మరియు మట్టి తీసిన లోతు ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, మట్టి తడిగా ఉంటే దానిని కేవలం నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో అస్సలు పెట్టకూడదు. మట్టి మెత్తగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడేసిన పాత ఎరువుల సంచులను మట్టి ప్యాకింగ్కు వాడకూడదు. దానివల్ల రిపోర్ట్ తప్పుగా వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఈ చెక్లిస్ట్ని స్పీడ్గా రివైజ్ చేసుకుందాం. చేయవలసినవి ఏమిటంటే, జిగ్జాగ్ పద్ధతిలో 5-10 చోట్ల మట్టి తీయడం, నీడలో ఆరబెట్టడం, స్పష్టమైన లేబుల్ వేయడం. అస్సలు చేయకూడనివి ఏమిటంటే, పొలంలో ఒకే చోట నుండి మట్టి మొత్తం తీయడం, తడిమట్టిని ప్యాక్ చేయడం, కంచెల దగ్గర మట్టి తీయడం. ఈ సూత్రాలను పాటిస్తేనే ల్యాబ్ నుండి ఖచ్చితమైన విశ్లేషణ వస్తుంది. గుర్తుంచుకోండి, సరైన నమూనా ఉంటేనే సరైన రిపోర్ట్ వస్తుంది. తప్పు నమూనా తీస్తే తప్పుడు సిఫారసులొస్తాయి. సరే, రిపోర్టొచ్చింది. మట్టిలో లోపాలు తెలిసాయి. ఆ తర్వాతేంటి? ఇక్కడే అసలైన సపోర్ట్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అదే అగ్రి ఫ్యాబ్రిక్స్ పర్యావరణ వ్యవస్థ. మట్టిలో లోపాలను గుర్తించిన తరువాత వాటిని సరిదిద్దడానికి ఇన్పుట్ ఫ్యాబ్రిక్స్ ద్వారా నాణ్యమైన, ఎలాంటి రసాయన అవశేషాలు లేని వ్యవసాయ ఇన్పుట్స్ అందిస్తారు. అంటే బయోచార్ ప్లస్, ఫసల్ అమృత్, అమూల్ గోల్డ్ లాంటి నేలకు అద్భుతమైన మేలు చేసే ఉత్పత్తులను సరైన సలహాలతో, పక్కా గైడెన్స్తో అందిస్తారు. వీటికి తోడు ఆర్థిక సహాయం కోసం క్రెడిట్ ఫ్యాబ్రిక్స్, లాజిస్టిక్స్ కోసం సప్లై ఫ్యాబ్రిక్స్, పండించిన పంటకు మంచి ధరల కోసం ట్రేడ్ ఫ్యాబ్రిక్స్ వంటి సేవలతో ఇది రైతులను అన్ని విధాలా ఆదుకునే ఒక పూర్తిస్థాయి పర్యావరణ వ్యవస్థ. మరి వీరి సేవలను పొందడమెలా? చాలా సులువు. సమృద్ధి ఎకో అగ్రి ఫ్యాబ్రిక్స్ వారు హైదరాబాద్లోని టీ హబ్లో ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్లు లేదా వెబ్సైట్ ద్వారా వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఈ వేసవిలోనే మట్టి నమూనా పంపి రాబోయే సీజన్కు పక్కా ప్రణాళికతో లాభదాయకంగా సిద్ధమవ్వడం మనందరికీ చాలా ముఖ్యం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచింపజేసే ప్రశ్న అడుగుతాను. ప్రతి సీజన్లాగే ఈసారి కూడా మన నేలను కేవలం అదృష్టానికి వదిలేద్దామా? లేక ఖచ్చితమైన డేటాతో, శాస్త్రీయ ఆధారాలతో బంగారు పంటకు సిద్ధం చేద్దామా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మట్టిని రక్షించుకుందాం. శాస్త్రీయ పద్ధతులతో ఆశించిన దానికంటే మెరుగైన దిగుబడులు సాధిద్దాం. ఈ విశ్లేషణ మన వ్యవసాయ విధానాన్ని మార్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.